శుభోదయం అండి. శుభమస్తు. ఈ పరాభవనామ సంవత్సరంలో ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు మీనరాశి వారికి. సంవత్సరం కందాయ ఫలాల్లో ఆదాయం 14గా ఉంటే వ్యయం 11 ఉంది. ఆదాయమే ఎక్కువ ఉంది. అలాగే రాజపూజ్యం 7 ఉంటే అవమానం 2 ఉంది. అసలు చూసుకోండి, ఈ 14, 11, 7, 2 పాజిటివ్ ఎక్కువ ఉంది. అంటే ఆదాయం మరియు పూజ్యత ఎక్కువగా ఉండటం కొంత ఊరటనిచ్చే అంశమైనప్పటికీ గ్రహస్థితులను బట్టి మీరు జాగ్రత్తగా అడుగు వేయవలసిన అవసరం అయితే ఇందులో ఉన్నది. గ్రహస్థితులు గురువు జూన్ 1 నుండి వరకు అర్ధాష్టమ రాశిలోను, తదుపరి అక్టోబర్ 30 వరకు 5వ పంచమ స్థానంలో, తర్వాత ఫిబ్రవరి 24 వరకు 6వ ఇంట్లోనూ, సంవత్సరం అంతా 5వ ఇంట్లోకి పనిచేస్తారు. శని భగవానుడి సంవత్సరం మీ జన్మరాశిలోనే ఉంటాడు. దీన్ని ఏలినాటి శని కాలం అన్నారు. అంటే మిడిల్ 7.5 సంవత్సరాల్లో. రాహు అక్టోబర్ 1 వరకు 12వ ఇంట్లోనూ, కేతువు 6వ ఇంట్లోనూ, ఆ తర్వాత ఏమో రాహు 11వ ఇంట్లోనూ, కేతువు 5వ ఇంట్లోనూ మారుతారు. దీనివల్ల ఏమవుతుందంటే ఈ సంవత్సరం మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం బలంగా ఉంటుంది. జీవితంలో అనేక స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు. మీరు చేస్తున్న వృత్తి వ్యాపారంలో ఆశించిన స్థాయికి వెళ్ళకుండా ఎదురు దెబ్బ తగిలే అవకాశం, దానికి రెమెడీస్ కూడా ఉన్నాయి. అంటే ఏంటంటే ఆరోగ్యపరంగా కూడా భంగాలు కొంత కలగవచ్చు. కుటుంబంలో చిన్న చిన్న మాట పట్టింపులు పెద్దవిగా ఎన్లార్జ్ అవుతాయి. చాలా ఓర్పుతో వ్యవహరించటం చాలా ప్రధానం. ఏలినాటి ప్రభావం ఉన్నప్పటికీ కొన్ని రంగాల వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. రాజకీయ నాయకులకి పదవీ యోగం ఉంటుంది, కీర్తి లభించే అవకాశం ఉంది. ఆరోగ్య భంగం మాత్రం కలుగుతుంది. ఉన్నత ఉద్యోగులకి గృహయోగం ఉంది, స్థానచలనాలు ఉంటాయి, దూర ప్రయాణాలు వస్తాయి. అలాగే రుణాలు చేసే అవకాశం ఉంది. సామాన్య ఉద్యోగస్తులకి నిందలు పడతారు, దాయదులతో సమస్యలు వస్తాయి, కానీ కుటుంబం మాత్రం సౌఖ్యంగా ఉంటుంది. మహిళా ఉద్యోగులకు ఉద్యోగంలో పోరు, ఆందోళన ఎక్కువ అవుతుంది, గృహయోగం మాత్రం కలుగుతుంది. కాంట్రాక్టుదారులకి, రైస్ మిల్లర్కి, అధికారులకి ఒత్తిడి ఉన్నప్పటికీ ధనం చక్కగా వస్తుంది. సినీ పరిశ్రమ, మీడియా రంగం వారికి, న్యాయవాదులకి మిశ్రమ ఫలితాలు గోచరిస్తాయి. అంటే ఈ సంవత్సరాన్ని 2 ముక్కలుగా చేసుకుంటే, ఈ ఉగాది నుంచి ఒక జూలై, ఆగస్టు దాకా చూసుకుంటే సంవత్సర ఆరంభంలో వృత్తిపరంగా చంచల స్వభావం వంటివి గోచరిస్తాయి. దూర ప్రయాణాల వల్ల, వ్యతిరేక వాదనల వల్ల ధనం వృధాగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. విద్యార్థులకు విద్యాభంగము కలిగే అవకాశం సూచన మాత్రంగా చెప్పబడుతోంది. కొన్ని సమయాల్లో లాటరీలందు, జూదములందు ధనప్రాప్తి యోగాలు కనిపిస్తున్నాయి. అక్రమార్జన సంపాదించే అవకాశం ఉంది. తొందరపాటుతనం వల్ల నిందలు పడే ప్రమాదం ఉంది. మనోవ్యధ, అప్పుల బాధ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. నీచ స్త్రీ సాంగత్య సహవాసం చేయటం, విషకీటక భయము, ఫుడ్ పాయిజనింగ్ లాంటివి అవకాశం ఉంది. అయితే కుటుంబ సౌఖ్యం ఉంటుంది, ధన వృద్ధి ఉంటుంది, వృత్తి వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో మిత్రత్వం కలగటం ఉంటుంది, గౌరవ మర్యాదలు ఉంటాయి. కాకపోతే అకాల భోజనాలు చేయాల్సి, అంటే టైం లిమిట్స్ చేసే టైం ఉండదు. కుటుంబంలో ఊహించిన అశుభాలు జరిగే సూచన ఉంది. అదే సమయంలో చక్కగా పెళ్లి సంబంధాలు కుదురుతాయి, శుభకార్యాలు చేసుకుంటారు. పారిశ్రామిక రంగంలో మనకి ధనప్రాప్తి బ్రహ్మాండంగా ఉంటుంది, ఆర్థిక వృద్ధి ఉంటుంది. ప్రథమార్థం చివరిలో ఆరోగ్య సమస్యలు కొద్దిగా తలెత్తే అవకాశం ఉంది. శత్రు బాధలు, అంటే మీ గ్రోత్ చూసి అసూయపడే వాళ్ళ నిందలు మీరు భరించవలసి వస్తుంది. ఇకపోతే ద్వితీయార్థానికి, అంటే ఆగస్టు తర్వాత వచ్చేసరికి, అంటే వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. అలాగే శారీరక, మానసిక బాధలు ఉన్నప్పటికీ తనలచిన పనుతులు, అంటే ఏవైతే మీరు ఎఫర్ట్ పెడతారో, ఏవైతే ఎయిమ్ చేసుకుంటారో ఏమి క్యాచ్ చేస్తారు. ధర్మ ప్రవర్తనతో మెలుగుతారు, వినోదాల్లో ఆనందం పొందుతారు. వృత్తి వ్యవహారాల్లో వైరము, బంధువుల కారణంగా ధన వ్యయం జరిగే అవకాశం ఉంది. అంటే ఎక్స్పెండిచర్ అవుతుంది ఫర్ మై కంఫర్ట్, మై ఫ్రెండ్స్, మై కొలీగ్స్ కోసమే చేస్తారు. అవన్నీ కొత్త ఆలోచనలు, నూతన కార్యక్రమాల్లో స్నేహితులతో కలిసి సంచరిస్తూ మంచి లాభాలు కూడా సంపాదిస్తారు.
మిత్రద్రోహము, ఆరోగ్య లోపము, శ్రమ, ఈ మూడే కొద్దిగా ఇబ్బంది తప్పితే లాభం ఉంటుంది, గౌరవ మర్యాదలు ఉంటుంది, పదోన్నతులు ఉంటాయి. అలాగే బంధు సమాగమము, గృహ భూ లాభ విషయాల్లో చర్చల్లో పాల్గొంటారు. శ్రమకి తగ్గ ఫలితం రాలేదనేది కానీ ఫలితాల మటుకు పాజిటివ్గానే ఉంటే నెగిటివ్లోకి వెళ్ళవు. రేడియోలు, టీవీలు వంటి విలాసమైన కాలక్షేపాల ఖర్చు పెట్టడం, అలాంటి ఎక్విప్మెంట్స్ కొనుక్కోవటం కూడా ఈ సంవత్సరంలో చేస్తారు. ఆదాయ వ్యయాలపై సరిగ్గా బేరీజు వేసుకుని చర్చించుకుని ఆచితూచి వేయవలసిన అవసరం ఉంది. చెడు వార్తలు కూడా ఒకటి వినాల్సిన అవసరం వస్తుంది. తల్లిదండ్రుల వైపు సమస్యలు, రాజకీయ నాయకుల మైత్రి విషయాలలో కొన్ని కట్స్ ఏర్పడేటువంటి అంటే బంధ వియోగం లాంటివి జరగవచ్చు. వ్యవహార భంగాలు అంటే పార్ట్నర్షిప్లో అయితే, ఉద్యోగస్తులకైతే బదిలీలు, అలాగే స్నేహితుల్లో అయితే ఒక క్వారల్ ఇద్దరి మధ్య రావటం లాంటివి జరుగుతుంది. కానీ పాజిటివ్ ఏంటంటే పాత రుణాలన్నీ తీరుస్తారు. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఫైల్స్ అన్నీ క్లియర్ అవుతాయి. ఎప్పటి నుంచో నలుగుతున్న సమస్యలు కూడా సెటరేట్ అవుతాయి. బట్ దానివల్ల కొంతమంది దూరం అవుతారు. ఇకపోతే మంగళ, బుధ, గురు మరియు శుక్రవారాలు మీకు కలిసి వస్తాయి. మీ స్టార్ నెంబర్ 9, 3 కూడా. ఈ సంవత్సరం మీరు ఎదుర్కొనే సమస్య నుండి ఉపశమనం పొందటానికి, గ్రహదోష నివారణకి కూడా కొన్ని చిన్న చిన్న పరిహారాలు అయితే చేసుకోవటం అవసరం. ముఖ్యంగా శనికి తైలాభిషేకం చేసుకోవటం, నూనె కానీ, పత్తి కానీ, ఇనప వస్తువులు కానీ ధర్మకార్యాలకు వినియోగించే సావకాశం వస్తే ఖచ్చితంగా డొనేట్ చేసి ఆ పందిరికి ఇనప వస్తువులు కానీ, దీపారాధనకు కానీ, నెయ్యి కానీ, నూనె కానీ వాటికి ఉపయోగించండి. మీరు ధర్మకార్యాలకి, గుళ్ళల్లో, ఉత్సవాల్లో శుక్రవారాల్లో అమ్మవారిని కుంకుమ పూజ చేసే అవకాశంలో వైష్ణవ క్షేత్రంలో అయినా, శివక్షేత్రంలో అయినా అమ్మ అనుగ్రహం పొందండి. అలాగే శ్వేతార్కాలతో ఆదిత్యుడిని పూజ చేయటం వల్ల కూడా గ్రహరాజు అయినటువంటి ఆయనకు పూజ చేయటం అన్నీ అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు మంగళవారాల్లో సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేయటం ఈ దోష నివారణకు ఒక మెట్టుగా ఉపయోగపడుతుంది. మొత్తంగా చూస్తే ఏంటంటే ఈ మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం అంటే ఒక 2.5 సంవత్సరాల్లో ఫైనాన్షియల్ డిఫెక్ట్, 2.5 సంవత్సరాల్లో ఉద్యోగంలో డిఫెక్ట్ బ్రేకు, 2.5 సంవత్సరాల్లో శారీరకంగా చిన్న సర్జరీ లాంటిది జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది మిడిల్లో ఉంది. కాబట్టి ఎల్లప్పుడూ మీ ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ వీలైనప్పుడల్లా ఆలయ దర్శనం చేసుకోవటము, సత్సంగాల్లో పాల్గొనటము మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఖాళీ సమయంలో దైవ చింతన చేయండి. మీ ఇలవేలుపుని, ఇష్టదైవాన్ని, మీ గ్రామ దేవతను విస్మరించకుండా చక్కగా ప్రార్థించి కావలసినటువంటి మీ ఇతోధికంగా మీరు చేయవలసినవి చేయండి. అత్యధికంగా డబ్బులు ఖర్చు పెట్టి ఆడంబరంగా చేయవలసిన అవసరం లేదు. దైవ బలాన్ని నమ్ముకుని ముందుకు వెళితే ఈ సంవత్సరం మీకు ఇటాట్లవన్నీ కూడా తొలగిపోయి మీ ఆటంకాలన్నీ తొలగిపోయి ఓవర్కమ్ చేయడానికి వీలవుతుంది. అంటే వీటిని ప్రమాణంగా ఎంచకుండా సూచన మాత్రంగా తీసుకుని మీ స్వశక్తి పైన దైవ బలాన్ని నమ్ముకుని ముందుకి సాగితే మానసిక స్థైర్యంతో విజయం మీ సొంతమే అవుతుంది. ఏలినాటి శనిలో ఉన్నా సరే. ఎందుకంటే కందాయ ఫలాలు కానీ, ఆదాయ వ్యయాల్లో కానీ, మానవమానాల్లో కానీ మీరే పై చేయగా ఉంది. కనుక మీరు చిన్న చిన్న రెమెడీసు మనస్ఫూర్తిగా, సంతోషంగా, ఆర్తితో గనక దైవానికి చేసి మీ కష్టము, సుఖము మానవ మాత్రుడు కాకుండా దైవానికి, మీ ఇష్ట దైవానికి నిత్యార్చన చేసి మీ దైవానికి చెప్పుకుంటే మీరు అత్యద్భుతంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఈ సంవత్సరం అంతా తొలదోగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ శుభమస్తు.